హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను బతికినన్ని రోజులు అవమానించిందని, ఆ పార్టీకి ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కే లేదని అన్నారు కిషన్ రెడ్డి. వాజ్పేయి శత జయంతి వేడుకల్లో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు అన్నారాయన. అంబేద్కర్ను బతికినన్ని రోజులు కాంగ్రెస్ అవమానించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్ను కాంగ్రెస్ ఓడించింది. మంత్రిగా ఉన్న అంబేద్కర్తో నెహ్రూ రాజీనామా చేయించారు. ఇందిరాగాంధీకి భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్ అంబేద్కర్కి మాత్రం భారతరత్న ఇవ్వలేదు అంటూ విమర్శించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ ఫోటో కూడా పెట్టలేదు అంటూ ఆక్షేపించారు కిషన్ రెడ్డి. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. కాళ్ళల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానం చేశారో, బతికినన్ని రోజులు ఏ రోజు కూడా ఆయనకు మరి సహకారం అందించకుండా అడుగడుగున అడ్డుకొని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఆయన ఎలక్షన్ లో పోటీ చేస్తే ఓడించడం జరిగింది. మంత్రిగా ఉంటే మంత్రిగా రాజీనామా చేయించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూకు దక్కుతుంది. ఇందిరాగాంధీ గారు కానీ మిగతా పెద్దలందరూ కానీ భారతరత్న తీసుకుంటారు. కానీ రాజ్యాంగానికి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వడానికి మనసు ఒప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీ. అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చిత్రపటాలు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెడతారు. కానీ అదే సెంట్రల్ హాల్లో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మరి దేశానికి అందించినటువంటి మహానుభావుడు అదే సెంట్రల్ హాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పుకోదు. వాళ్ళు సిగ్గుడిచి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడారు.